హలో. ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనగానే ఒక 4-5 రకాల వెరైటీల వంటలు వండేసినప్పటికీ కూడా ఏదన్నా ఒక్క వెరైటీ చాలా డిఫరెంట్గా టేస్టీగా వండాలి అని అనుకున్నప్పుడు, కానీ అది చాలా సింపుల్గా అయిపోవాలి అనుకుంటే, ఒక 10 నిమిషాల్లో అయిపోయే వెరైటీ ఏమన్నా ఉంది అంటే అది స్టఫ్డ్ మిర్చి బజ్జీ. పచ్చిమిరపకాయల్ని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి. మీరు ఏ రకం పచ్చిమిరపకాయ వాడుకున్నా ఓకే. వీటిని మధ్యలో ఒక చీలికలాగా చీల్చి అందులో ఉన్న గింజల్ని కావాలి అంటే తీసేసుకోండి. నేనైతే తీయలేదు. స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలానే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వేరుశనగ గుళ్ళని వేసుకొని బాగా వేపించుకుంటున్నాను. దీనికి కొలత అంటూ ఏమీ లేదు. ఇది మీరు తీసుకునే పచ్చిమిరపకాయలని బట్టి ఉంటుంది. అందులోనే ఒక అరకప్పు వేపుడు శనగపప్పును వేసుకుంటున్నాను, అదే పుట్నాల పప్పు. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక అరకప్పు నువ్వుల్ని కూడా వేసుకుంటున్నాను. కానీ నువ్వులు వేసుకునే ముందు స్టవ్ ఆపేసి వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ మంట పెట్టుకుంటే నువ్వులు మాడిపోతాయి. ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, 1 స్పూను ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, 1 స్పూను పుచ్చకాయ గింజల పప్పు, ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పుల్ని వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు ఈ పొడినంతా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 3 స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీరు నెయ్యితో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది బాగా కలిపిన తర్వాత పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్న వాటిల్లో ఈ మొత్తం పొడినంతా స్టఫ్ చేసి పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనెని వేసుకొని ఒక చిటికెడు ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని ఇందులో వేపించుకోండి. ఇలా ముందుగా ఆయిల్లో ఉప్పు వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయ వేగిన తర్వాత పైన లేయర్ అంతా చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని పచ్చిమిరపకాయలు అన్ని వైపులా బాగా కాలే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేపించండి. సింపుల్గా ఒక 10 నిమిషాల్లో చాలా ఈజీగా అయిపోయే డిష్ ఇది. పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెడీ. మిగిలిన పొడిని నేను పైన వేసుకుని గార్నిష్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీరను కూడా వేసుకుని గార్నిష్ చేసుకోండి.
తెలుసుగా ఏం చేయాలో అదేనండి. కొంచెం లైక్ చేసి, చాలా షేర్ చేసి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.